ప్రేమ, పేదల పక్షాన్ని నిలబడు. ఎవరో చెప్తే వినుడు కాదు, స్వయం ప్రేరితుడై పేదల పక్షాన్ని నిలబడేటువంటి గొప్ప నేత. లేకపోతే నేను ఎవరిని, ఏదో చిన్న ఉద్యోగం జిల్లాలో చేసుకుంటున్నటువంటి వాడిని నన్ను తీసుకువచ్చి ఒక్కటే నిమిషం 6:30 సాయంత్రం 6:30 పిలిచి నాకు తెల్ల అంగి లేదు, ఓ పొట్టి షర్టు దొరుకుని వచ్చిన చూసి కాంగ్రెస్ పార్టీలో ఉంటావా అన్నాడు. ఉంటా అన్న. పని చేస్తావా అన్న. చేస్తా అన్న. మరి ఏంటిది ఇదంతా చూస్తున్నా, ఇదంతా నువ్వు చేసిందే నా పని అన్నాడు. ఉద్యోగ రీత్యా చేసిన పనులను చూసి నేను ఏ పని చేసినా ఒక క్యాంపెయిన్ మోడ్లో చేస్తున్నటువంటి భావన గమనించి స్వయంగా నిర్ణయం తీసుకొని ఎవరిని సంప్రదించలే. ఆయన ఒక దయాసాగర్ రావు అనేటైన వ్యక్తి ఆయన నన్ను పరిచయం చేయటం, ఈయన నాకు టికెట్ ఇవ్వటం, అటు ఇటు చూసే లోపల 27 రోజులు ఎట్లా గడిచిపోయినాయి. అటు ఇటు చూసే లోపలనే 27 రోజులు అయిపోయినాయి. లటకన పోయి ఎంపీ అయినా పార్లమెంట్లో కూర్చున్నా. అంత గొప్ప నేత, ఈ దేశానికి దిశ చూపించిండు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్యానుసారం ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానికి అట్టడి ఉన్నటువంటి వాళ్ళను కూడా లేవనెత్తే పార్టీ ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.